ది రీజన్ బిహైండ్ ఇట్, మీకు ఈ రాష్ట్ర రాజకీయాలతో పరిచయం ఉన్నట్లయితే 2004కు పూర్వం ఉన్నటువంటి ప్రభుత్వం, ఆ ప్రభుత్వంలో ఏర్పడినటువంటి విపరీతమైనటువంటి కరువు రైతులు కానీ విద్యార్థులు కానీ మొత్తం నష్టపోయి, విద్యార్థులు బడులు వదిలేసి ఫీజులు కట్టలేక, రైతులు వ్యవసాయానికి అసలు ఎలాంటి గిట్టుబాటు రానటువంటి నేపథ్యంలో, వర్షాలు లేక, ఎండలు, చంద్రబాబు నాయుడు అంటేనే వర్షం కురవదు, రాష్ట్రం అంతా ఎడారిగా మారిపోతున్నది. ఈ రాష్ట్రాన్ని ఒక దశ ఒక దిశ వైపు నడిపించాలంటే, ఈ రాష్ట్రంలో ప్రధానంగా విద్యను కానీ రైతులను కానీ బాగా చూసుకోవాలంటే ఖచ్చితంగా ప్రభుత్వం మారాల్సిన అవసరం ఉంది, ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదని అప్పటి నాయకుడిగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర రాష్ట్రం అంతా కంబైన్డ్ రాష్ట్రం చేసిన విధానం మీకు తెలుసు. తద్వారా ఏర్పడినటువంటి ప్రజలు ఎన్నుకున్నటువంటి ముఖ్యమంత్రిగా వచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారు, ఆయన మొట్టమొదటి సంతకం రైతులకి ఉచిత కరెంటు మీద కాకుండా, రెండవ సంతకంగా ఈ రాష్ట్రంలో విద్యార్థులు చదువుకు దూరం అయిపోతూ ఉన్నారు, రైతన్నలుగా పేదలుగా ఉన్నటువంటి వాళ్ళ పిల్లల్ని వాళ్ళు చదివించలేక, ఫీజులు కట్టలేక, బడుల్లో ఉండాల్సిన పిల్లలు పొలాల్లో ఉండటమో లేకపోతే హోటల్లో ఉండటమో, పనులు చేసుకుంటూ లేదా కార్ఖానాల్లో కూలీలకు వెళ్ళడం, ఈ విధంగా ఉండటం సరైన పద్ధతి కాదని విద్యకి ప్రాధాన్యతనిస్తూ ఈ దేశంలో మొట్టమొదటిసారిగా ఫీజు రిమెంబర్స్మెంట్ అనే ఒక స్కీమ్ని భారతదేశం మొత్తానికి పరిచయం చేసినటువంటి ఒక ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారి చరిత్రలో మిగిలిపోతాడు. ఇది బ్యాక్గ్రౌండ్ మాత్రమే. ఆయన పరిపాలన, ఆయన పాలనలో ఏర్పడినటువంటి అనేకమైన విద్యా సంస్థలు, లెక్కలేనన్ని ఇంజనీరింగ్ కాలేజెస్, లెక్కలేనన్ని టెక్నికల్ కాలేజెస్, మెడికల్ కాలేజెస్, ఐటీఐ కాలేజెస్, వాటితో పాటు మిగతా కోర్సెస్ మొత్తం మీద వచ్చినటువంటి ఒక విద్యా విప్లవం ప్రారంభమైంది ఆ రోజు. తద్వారా అతి తక్కువ కాలంలోనే రాజశేఖర రెడ్డి గారి ద్వారా ఏర్పడినటువంటి విద్యార్థులు మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఐటీ విప్లవం ఒకటి వస్తే, ఆ ఐటీ విప్లవం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి విద్యార్థులు ఆ ఐటీలో భాగమై, ఎక్కడో విలేజ్లో మారుమూల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా రష్యా, చైనా, జర్మనీ, అదేవిధంగా అమెరికా, ఈ విధంగా అభివృద్ధి చెందిన దేశాల మొత్తంలో ఐటీ ఉద్యోగులుగా మారినటువంటి విధానం తెలుసు. దాని కొనసాగింపు రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం దురదృష్టవశాత్తు జరిగినటువంటి ఒక ఘటన. ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు ఆయన ప్రారంభించినటువంటి స్కీముల మొత్తాన్ని కూడా తొంగలో తొక్కేశాయి. అది ఆనాటి తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో భాగంగా ఉన్నటువంటి రోసయ్య గారు కానీ, కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ, వాళ్ళిద్దరికీ వ్యతిరేకంగా మా ఫీజు రియంబర్స్మెంట్ మాకు ఇవ్వండి, మా పిల్లలకి చదువు కావాలి, వాళ్ళు కాలేజీలకు వెళితే ఫీజు కట్టమని అడుగుతూ ఉన్నారు. గతంలో రాజశేఖర రెడ్డి గారు కాలేజీల యాజమాన్యాలకే ఫీజు కట్టేవాడు. ఆ విధంగా కోట్లాది మందిని మేము తయారు చేసుకున్నాం మా పిల్లల్ని. ఇప్పుడు వాళ్ళకి ఫీజులు లేక ఇబ్బంది పడుతున్నారని ఇందిరా పార్కు దగ్గర హైదరాబాద్లో ధర్నా చేసినటువంటి విధానం కూడా తెలుసు. తర్వాత వచ్చినటువంటి రాష్ట్రం విడిపోయిన క్రమంలో కూటమి, ఒకరు బయట ఇద్దరు లోపల, ఒకరు బయట నుండి సపోర్టు, ఇద్దరు అన్యోన్యంగా లవర్స్ లాగా ఉండటం, తెలుగుదేశం బీజేపీ కలిసి ఉండటం, ఒక రహస్య మిత్రులాగా పవన్ కళ్యాణ్ గారు పార్టీ లేకుండా బయట నుంచి సపోర్ట్ చేయటం. 2014 నుంచి 19 దాకా జరిగినటువంటి తంతు మీ అందరికి తెలుసు. రాజశేఖర రెడ్డి గారి ఆలోచనల మొత్తాన్ని కూడా నామరూపాలు లేకుండా చంపేయాలనే ఒకే ఒక విధానం, నినాదం ఈ రాష్ట్రంలో విద్యను దూరం చేశాయి. తిరిగి మళ్ళా 2004కున్న ముందు పరిస్థితుల్ని విడిపోయినటువంటి రాష్ట్రంలో అద్భుతంగా చేయాల్సినటువంటి ప్రభుత్వం మొత్తం కూడా విద్య మీద కాన్సన్ట్రేషన్ లేకుండా చేసింది. 2019 నుంచి ప్రజలు తిరుగుబాటు చేసి ఆనాటి ప్రభుత్వాన్ని దించేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో 2019 నుంచి మళ్ళా పరిపాలనలోకి తీసుకున్న నేపథ్యం కూడా మీ అందరికీ తెలుసు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను కొనసాగించే క్రమంలో ఈ రాష్ట్రంలో ఒక విద్యా విప్లవాన్ని
తిరిగి రాజశేఖర రెడ్డి గారి తర్వాత కొనసాగింపుగా ఒక లెగసీగా అసలు విద్యకి మనం ప్రాధాన్యత ఇవ్వకపోతే ఈ రాష్ట్రం ఏమైపోతుంది, తద్వారా ఈ దేశం ఏమైపోతుంది? విద్య కదా మనిషికి కావాల్సింది. తన విధిరాతని మార్చే శక్తికి విద్యే కదా. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి విద్య మీద ఒక ఇంపార్టెన్స్ని జగన్మోహన్ రెడ్డి గారు చూసి ప్రత్యేకంగా ఇంగ్లీష్ మీడియం ఇంట్రడక్షన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ 3వ తరగతి నుంచి ఆయన తీసుకున్నటువంటి రకరకాల ల్యాబ్స్ కానీ, ఆయన తీసుకున్నటువంటి అనేకమైన విధానాలు కానీ 3వ తరగతి నుంచే ఒక విద్యార్థి ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవటం, 3వ తరగతి నుంచే ఒక విద్యార్థి ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవటం, ప్రైవేటు పాఠశాలల కన్నా ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు చేరటం, ప్రభుత్వ పాఠశాలల్లో మా బడిలో సీట్లు అయిపోయినాయని ఒక బోర్డు పెట్టినటువంటి వాతావరణం భారతదేశంలో ఎక్కడైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మాత్రమే జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఎన్ని కుయుక్తులు చేసినా, పేదవాళ్ళు చదువుకోవడానికి వీలు లేదని ప్రభుత్వ పాఠశాలను మూసేసిన, టీచర్లు లేకుండా చేసిన ఆ మొత్తాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఒక సమూలమైనటువంటి మార్పును తీసుకొచ్చి ఆ విప్లవాన్ని కొనసాగిస్తూ ఆంధ్ర రాష్ట్రంలో చేసినటువంటి విద్య మీద ఖర్చు పెట్టినటువంటి దాదాపు 18,000 కోట్ల రూపాయలు ప్రధానంగా ఒక విద్యా దీవెన, విద్యా కానుక మీద ఆయన పెట్టినటువంటి ఖర్చు. దీన్ని ఈరోజు 6 నెలలుగా వచ్చిన ప్రభుత్వం, కొత్తగా ప్రభుత్వం వచ్చింది. ఈ కూటమి ప్రభుత్వం మళ్ళా ముందున్నటువంటి పరిస్థితుల్లో మొత్తాన్ని కూడా తీసుకెళ్లే క్రమంలో విద్యామంత్రి నిజంగా చదువుకున్నాడా లేదా, లేకపోతే విద్యామంత్రికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి దీన్ని రివ్యూ చేస్తున్నాడా లేదా తెలుసుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి అనేకమైన ఇంపార్టెంట్ స్కీమ్స్ మొత్తాన్ని కూడా ఎత్తేస్తూ, ఇంగ్లీష్ మీడియం కూడా తీసేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ట్యాబుల్ సిస్టమ్ కానీ, యూనిఫామ్ సిస్టమ్ కానీ, గోరుముద్దలు కానీ, పిల్లలకు ఇచ్చినటువంటి వాళ్ళ భవిష్యత్తుని ఒక అద్దం ముందు పెట్టినట్టుగా ఫారెన్ వ్యక్తులతోటి మాట్లాడే విధానంగా చూపించినటువంటి ఒక నేపథ్యాన్ని పిల్లలు తెలుగు మీడియంలో ఉండేటటువంటి హై స్కూల్లో ఉండే పిల్లలు ఇంగ్లీష్ మీడియాన్ని అమెరికన్ యాక్సెంట్లో కానీ, బ్రిటిష్ యాక్సెంట్లో కానీ, జర్మనీ యాక్సెంట్లో కానీ, రష్యన్ యాక్సెంట్లో కానీ మాట్లాడుతుంటే ఆశ్చర్యపోయినటువంటి తల్లిదండ్రులు దీన్ని ఎందుకో ఒక మనిషిని తొక్కినట్టుగా వ్యవస్థను తొక్కే విధానంలోకి ఈ కూటమి ప్రభుత్వం వెళ్ళిపోయింది. మీరేం చదువుకున్నారో మాకు తెలియదు. కూటమిలో భాగస్వామిగా ఉన్నటువంటి 3 పార్టీలు ఒకరు మాట్లాడితే విప్లవాన్ని గురించి మాట్లాడతారు, ఒకరు మాట్లాడితే పోరాటాల గురించి మాట్లాడతారు, ఒకరు మాట్లాడితే హక్కుల గురించి మాట్లాడతారు, మిగతా వాళ్ళిద్దరూ సరిగా మాట్లాడరు. బీజేపీ విధానం ఈ విద్య మీద ఏంటో, ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఒక్కళ్ళు కూడా మాట్లాడటం లేదు. సిగ్గుచేటు. తెలుగుదేశం పార్టీ అయితే ఎంత తొక్కాలంత తొక్కేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టినటువంటి త్రైమాసికంగా ఇచ్చినటువంటి పిల్లలకి ఫీజులు తల్లుల అకౌంట్లో వేసి కాలేజీ యాజమాన్యానికి తల్లులే ఫీజు కట్టుకున్నట్టుగా, అంటే ప్రభుత్వమే తల్లి తండ్రి రూపంలో వచ్చి, ప్రధానంగా తల్లి రూపంలో ప్రభుత్వం వచ్చి, ప్రభుత్వము తల్లి అకౌంట్లో డబ్బులు వేస్తే తల్లి జాగ్రత్తగా తన బిడ్డల భవిష్యత్తు కోసం కాలేజీకి వెళ్ళి ఫీజు కట్టే ఒక నూతన విధానాన్ని తీసుకొచ్చినటువంటి ఎంపవర్మెంట్ ఆఫ్ మదర్, ఎంపవర్మెంట్ ఆఫ్ పేరెంట్స్. చంద్రబాబు నాయుడు గారిని గతంలో మేమిస్తున్నాం కాదు, మేము తల్లికి ఇస్తున్నాం. తల్లి తిరిగి తన బిడ్డని అనేక రూపాల్లో చూసుకుంటూ ఉన్నది. తన బిడ్డ చదువుల కోసం తల్లి సమయాన్ని ఖర్చు పెడతా ఉన్నది. తను ప్రభుత్వం వైపు ఎదురు చూస్తూ ఉన్నది. టైం ప్రకారం పెన్షన్ ఇచ్చినట్టుగా ఫీజు కూడా ఇస్తూ ఉన్నారు. కానీ ఆ ఫీజు 6 నెలలుగా ఈ రాష్ట్రంలో ఫీజులన్నీ ఇవ్వకుండా విద్యార్థులు ఇళ్లకెళ్లి జయపొంగలూరులో, నిన్న ప్రకాశం జిల్లా జయపొంగలూరులో ఒక విద్యార్థి ప్రభుత్వం ఫీజు కట్టలేకపోతే కాలేజీ వాళ్ళు ఫీజు కడితేనే రా, లేకపోతే లేదంటే, ఇంకొక విద్యార్థికి కాలేజ్ అయిపోయింది నాకు టీసీ ఇవ్వండి బాబు అంటే, లేదు మీ ఫీజు బకాయిలు ఉన్నాయి, ఆ ఫీజు మొత్తం కడితే తప్ప మీకు ఇక్కడ టీసీ ఇవ్వనంటే కూలి పనులకు వెళ్తున్న విధానం. అది వైరల్ అయినటువంటి విధానం చూసి జగన్మోహన్ రెడ్డి గారు చెలించిపోయి, నేను ఓడిపోయి ఉండవచ్చు, కానీ చదువుకునే విద్యార్థుల మీద కసిగా వాళ్ళ మీద కక్ష కట్టి జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన మార్పులు మొత్తం ఉండకూడదును, సమూలంగా ఇది శ్మశానంగా మారాలన్న దృక్పథంతో మీరు చేస్తున్న విధానం ఈ రాష్ట్రంలో చదువుకుంటున్న విద్యార్థుల ఆశల మీద నిప్పులు చల్లినట్టుగా కనబడతా ఉంది.
మేము అడుగుతున్నాం, పేద విద్యార్థులు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవటానికి వీల్లేదా? పేద విద్యార్థులు ఇంకొకటితోటి కాన్వెంట్ స్కూళ్ళతోటి పోటీ పడటానికి వాళ్ళకి అవకాశం రాకూడదా? ఎన్ని లక్షల మంది విద్యార్థులను మీరు చదువుకు దూరంగా చేస్తారు? మీరు ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కన్నా అద్భుతంగా దీన్ని ఎక్కడికో తీసుకెళ్తా ఉంటున్నారు కదా. చదువుని చంపేసిన తర్వాత, చదువుకునే పిల్లోడు గొంతు నొక్కేసిన తర్వాత, నాలాగా నా పిల్లలు ఉండకూడదని తల్లిదండ్రులు నేను కూలికెళ్తే నా బిడ్డ బడికెళ్లాలనే ఆశతో ఉన్నటువంటి ఆ తల్లి తండ్రి వాళ్ళను గొంతులు పిసికేసిన తర్వాత మీరు ఈ రాష్ట్రాన్ని ఎలా బాగు చేస్తారని ప్రజలు మీరు చెప్తే నమ్ముతారనుకుంటున్నారు?